ప్రైజ్ ది లార్డ్ అందరికీ. నేను మీ అభినయ దర్శన్. క్రైస్తవులు రోజు రోజుకి ప్రభుత్వం దృష్టిలో విలువని కోల్పోతున్నారు, అణిచివేయబడుతున్నారు, తొక్కివేయబడుతున్నారు అని చెప్పటానికి మరొక రుజువు ఈరోజు మన ముందుకు వచ్చింది. ఒక క్రిస్టియన్ ఆర్మీ ఆఫీసర్ అయినటువంటి శామ్యుయల్ కమలేషన్ అనేటువంటి ఒక వ్యక్తి 2021 సంవత్సరంలో ఒక హైందవ దేవాలయంలోకి, గురుద్వారలోకి వారిని తీసుకెళ్లారు. ఆర్మీ టీంని తీసుకెళ్లారు. ఇతను క్రైస్తవుడు కాబట్టి క్రైస్తవ అధికారి ఏం చెప్పాడంటే, లేదండి నేను రాను, అది నా నియమం కాదు, నేను రాకూడదు, మీరు వెళ్ళండి అని చెప్పాడు. అయితే ఇతని పై అధికారి, సీనియర్ ఆఫీసర్ ఏం చేశాడంటే, నేను పిలిస్తే నువ్వు గుడిలోకి రావా, ఇక్కడ నీ మతాన్ని అడ్డు పెట్టుకుంటావా అని ఉద్యోగంలో నుంచి ఇతన్ని డిస్మిస్ చేయడం జరిగింది. అయితే ఈ క్రిస్టియన్ ఆర్మీ ఆఫీసర్ శామ్యుయల్ కమలేషన్ ఎవరైతే ఉన్నారో ఈయన నాకు జరిగింది అన్యాయం అని ఈయన సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టుకి వెళ్ళి అక్కడ న్యాయం కోరాడు. అయితే 2025 నవంబర్ 25వ తారీఖున, అంటే కరెక్ట్గా 2 రోజుల క్రితం సుప్రీంకోర్టు జడ్జి గారు తీర్పునిచ్చారు, జడ్జిమెంట్ ఇచ్చారు. ఎంత న్యాయవంతమైన జడ్జిమెంట్ ఇచ్చారంటే, ఎవరైతే క్రిస్టియన్ ఆర్మీ ఆఫీసర్ శామ్యుయల్ కమలేషన్ ఉన్నారో, ఈయన పై అధికారి ఎవరైతే ఈయన్ని డిస్మిస్ చేశారో దానికి మద్దతును తెలుపుతూ వారు ఇతన్ని గుడిలోకి వెళ్ళనందుకు, పూజా కార్యక్రమంలో పాల్గొననందుకు ఈ క్రైస్తవ ఆర్మీ ఆఫీసర్ని డిస్మిస్ చేయటం కరెక్టే అంటూ సుప్రీంకోర్టు తీర్పుని ఇవ్వడం జరిగింది. ఇది విషయం. ఇప్పుడు మీకు అర్థమైపోయింది ఇందులో న్యాయం ఎంతుంది, అన్యాయం ఎంతుంది, అసలు ప్రభుత్వం, ఈ గవర్నమెంట్ క్రైస్తవుల్ని ఎలా చూస్తుంది అని మీకు అర్థమైపోయి ఉంటుంది. క్రైస్తవులు ఈరోజు భారతదేశంలో పరాయి వాళ్ళు అయిపోయారు. ఇది నేను మీకు చాలాసార్లు చెప్పాను, మరలా గుర్తు చేస్తున్నా అంతే. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని క్రైస్తవులందరూ ఏకమై ఐక్యత కలిగి ముందుకు వెళ్ళగలిగితే కాస్తైనా ఈ అణిచివేత నుంచి మనం బయటపడగలుగుతాం, పోతున్న విలువని కాపాడుకోగలుగుతాం. లేదంటే ఇక మిమ్మల్ని కాపాడడానికి ఏ పెద్ద, ఏ నాయకుడు, ఏ లీడర్ ఉండడు. అర్థం చేసుకుంటారని చెప్తున్నా. సరే, ఇక ఈ క్రిస్టియన్ ఆర్మీ ఆఫీసర్ ఎవరైతే శామ్యుయల్ కమలేషన్ ఉన్నారో పూర్తి వివరాల్లోకి వెళ్తాం. అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, ఇవన్నీ మన క్రైస్తవుల విలువ ఏమైపోతుంది, ఇవన్నీ నేను డీటెయిల్గా చెప్తాను. ఓపిక చేసుకుని వినండి. ప్రత్యేకంగా ఓ మాట చెప్తున్నా ఈ వీడియో చూస్తున్న అందరికీ, ఈ వీడియోని క్రైస్తవులందరికీ చేర్చండి, షేర్ చేయండి. ఈ వీడియో లింక్ని క్రిస్టియన్ పాస్టర్ గ్రూప్స్ అన్నిట్లో, ఆల్ క్రిస్టియన్ గ్రూప్స్లో షేర్ చేయండి, ఫేస్బుక్ గ్రూప్స్లో షేర్ చేయండి, యూట్యూబ్ లింక్ని ప్రతి ఒక్కరికి పర్సనల్గా మీరు షేర్ చేయండి. ఎందుకంటే నేను ఇప్పుడు మాట్లాడబోతున్నటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో ప్రతి క్రైస్తవ పౌరుడికి, ప్రతి క్రైస్తవురాలికి చాలా అవసరమైనటువంటి విషయాల్ని నేను మాట్లాడబోతున్నా. ఇక విషయంలోనికి వెళ్దాం. ఈరోజు మన ముందు కనిపిస్తుంది ఒక వ్యక్తిగత కేసు కాదు, ఒక క్రిస్టియన్ ఆర్మీ ఆఫీసర్ కథ కూడా కాదు. ఇది ఒక ప్రశ్న. ఎవరికి ప్రశ్న? ఎవరి ప్రశ్న అంటే ఇది క్రైస్తవుల ప్రశ్న, ప్రభుత్వానికి ప్రశ్న, క్రైస్తవుల్ని తక్కువగా చూస్తున్న, పరాయి దేశం వారిగా క్రైస్తవుల్ని ట్రీట్ చేస్తున్న వారికి నేను వేస్తున్న ప్రశ్న. రాజ్యాంగం హక్కులు క్రైస్తవులకి వర్తిస్తాయా లేదా? శామ్యుయల్ కమలేషన్ అనేటువంటి క్రిస్టియన్ ఆర్మీ ఆఫీసర్కి జరిగినది ఈ దేశంలోని కోట్ల మంది క్రైస్తవుల హృదయాన్ని గుచ్చినటువంటి ఒక వేదన. ఆ సంఘటన మత స్వేచ్ఛ కాగితానికే అంకితమైపోయిందా, వాస్తవంలో కూడా ఉన్నదా? మీరు ఆలోచించండి. భారత రాజ్యాంగం ఆర్టికల్ 25 ఏం చెబుతుంది మనకు? ప్రతి పౌరుడికి తన మతాన్ని ఆచరించే
పంచుకునే విశ్వసించే స్వేచ్ఛ ఉంది. ఆర్టికల్ 25 ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 25 చెప్తుంది అదే మత స్వేచ్ఛ హక్కు. కానీ ఈ హక్కులు పుస్తకాలకు పరిమితమైపోతే ఉపయోగం ఏమైనా ఉన్నదా? ఆ హక్కులు భూమిపై ఆచరణలోకి రావాలి. అది మనకు ధైర్యం అవ్వాలి, ధైర్యంగా నడవటానికి ఉపయోగపడాలి కదా. శామ్యుయల్ కమలేషన్ చెప్పింది స్పష్టంగా క్రిస్టల్ క్లియర్గా ఒకటే, నా మతం నేను ఆచరిస్తున్నాను సార్, నా మత విశ్వాసంలో నేను ఉన్నాను సార్, నేను ఇతరుల విగ్రహారాధన కార్యక్రమాల్లో నేను పాల్గొనకూడదు సార్, నన్ను అర్థం చేసుకోండి సార్, నన్ను అపార్థం చేసుకోవద్దండి సార్, నన్ను దయచేసి బలవంతం చెయ్యొద్దండి సార్ అని ఆయనకు రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛ హక్కుని ఆయన వాడుకున్నాడు. ఇది కేవలం శామ్యుయల్ కమలేషన్ యొక్క వ్యక్తిగత విశ్వాసం మాత్రమే. ఇది రాజ్యాంగం అతని కల్పించిన హక్కు, ఇది అతని పౌర బలం. కానీ అతని హక్కుని గుర్రుమైన క్రమశిక్షణ రాహిత్యం అని చెప్పారు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, నేను అడిగే ప్రశ్న ఏంటంటే, మత స్వేచ్ఛని వినియోగిస్తే అది నేరం అవుతుందా? అసలు సెక్యులరిజం అంటే అర్థం తెలుసా మీకు? సెక్యులరిజం అంటే అర్థం తెలుసా? భారతదేశం సెక్యులర్ కంట్రీ అంటారు కదా, సెక్యులర్ అంటే సెక్యులరిజం అంటే అర్థం తెలుసా అంటున్నా. ఈ దేశంలో సెక్యులర్ అంటే సెక్యులరిజం అంటే రాజకీయాలకు మతం అనే సంబంధం ఉండకూడదు, ప్రజల మతానికి ఎలాంటి హాని తలపెట్టకూడదు, ఇతర మత విశ్వాసాల్లోకి ఇతర మతస్థుల్ని బలవంతముగా లాగకూడదు. ఇది సెక్యులరిజం అంటే. సెక్యులరిజం అంటే సమాన గౌరవం. సెక్యులరిజం అంటే సార్ బలవంతం కాదు. సెక్యులరిజం అంటే ప్రతి ఒక్కరి మత విశ్వాసానికి ఇచ్చే గౌరవం. కానీ మీరు చూస్తున్నారు కదా, ఈ కేసులో జరిగింది ఏమిటి? ఒక క్రిస్టియన్ ఆఫీసర్ మర్యాదగా వినయంతో విధేయతతో పై అధికారిని సుపీరియర్ని రిక్వెస్ట్ బతిమలాడుకున్నాడు. సార్ నా మతాన్ని నా మతాచారాన్ని నేను గౌరవించుకుంటున్నాను సార్, అందుకే నేను గుడిలోకి పూజలోకి ఆ గురుద్వార్లోకి నేను రాకూడదు సార్, అది నా మత విశ్వాసం కాదు, దయచేసి మీరు కూడా నన్ను అర్థం చేసుకొని నా మత విశ్వాసాన్ని మీరు గౌరవించండి సార్, బలవంతం చేయొద్దు అని ఆయన ప్రాధేయపడ్డాడు. తన విశ్వాసం యొక్క అర్థాన్ని చెప్పాడు, తను ఎందుకు రాకూడదో గుడిలోకి పూజలోకి గురుద్వారాలకు చెప్పాడు. అయితే ఆ సుపీరియర్ ఎవరైతే పై అధికారులు ఉన్నారో వాళ్ళు ఇతన్ని బలవంతం చేశారు. ఏ బలవంతం? గుడిలోకి రావాలి, గురుద్వారలోకి వచ్చి ఆ పూజా కార్యక్రమంలో పాల్గొనాలి అని బలవంతం చేశారు. ఇది సెక్యులరిజమా అని నేను ప్రశ్నిస్తున్నా. ఇది ముమ్మాటికి సెక్యులరిజం కాదు, ఇది బలవంతం. అసలు నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని, ఒక ఆర్మీ ఆఫీసర్ గుడిలోకి రానంటే డిస్మిస్ చేసే హక్కు ఎవరిచ్చారు? దానికి మద్దతు పలుకుతూ తీర్పునిచ్చే ఆ చట్టం ఎక్కడి నుంచి వచ్చింది? జడ్జి గారు నేను అడుగుతున్నా, సుపీరియర్ నేను అడుగుతున్నా. అరే సెక్యులరిజంలో పరమతాన్ని గౌరవించటమే తప్ప బలవంతంగా లోపలికి తీసుకెళ్ళటం కాదు కదా. ఇప్పుడు ఆర్మీ ఆఫీసర్ డిస్మిస్ అయ్యేంత నేరం ఏం చేశాడు ఈయన? పాకిస్తాన్ వాళ్ళతో మనం యుద్ధానికి వెళ్ళాలంటే నేను రానన్నాడా? అలా అంటే డిస్మిస్ చేయాలి అనలేదు కదా. ఇతర దేశాలతో యుద్ధానికి సిద్ధమవ్వు అంటే నేను చెయ్యను ఆ యుద్ధం అన్నాడా? అప్పుడు డిస్మిస్ చేయాలి. కానీ అలా అనలేదు కదా. ఇతను ప్రాణాలకు తెగించి ప్రాణము కూడా దేశం కోసం పణంగా పెడతానని ప్రమాణం చేసి ఉద్యోగం ఎక్కిన ఈయన ప్రాణం పోయే వరకు పోరాడతాడు. కానీ ఈయన మత విశ్వాసాన్ని చంపుకొని ఇతర మత విశ్వాసమైనటువంటి గురుద్వారలో పూజలో పాల్గొనడు. ఇది చాలా స్పష్టత ఉంది. ఈయనకి యుద్ధంలో పాల్గొంటాడు, ఏ దేశంతోనే యుద్ధం చేస్తాడు, వీలైతే ప్రాణాలు పణంగా పెడతాడు తప్ప మత విశ్వాసాన్ని చంపుకొని ఈయన నియమాన్ని నిష్ఠని చంపుకొని ఇతర గుడిలోకి రమ్మంటే ఈయన రానన్నాడు. అది తప్ప అని నేను అడుగుతున్నా. క్రైస్తవులు బలహీనులు కాదు సార్, శాంతియుతులు. క్రైస్తవులు ఏది మాట్లాడలేరు, వీళ్ళకి ఏది చేత కాదు అనుకుంటారు. ఎందుకంటే మనం శాంతి, ప్రేమ, న్యాయం, విధేయత, వినయంతో నడుచుకుంటాం కాబట్టి చాలామందికి ఇది చేతకానితనంగా కనిపిస్తుంది. ఈరోజు ఒకటే చెప్తున్నాను, మేము ఆచరిస్తున్న ప్రేమ, శాంతి బలహీనత కాదు, అది గుర్తుపెట్టుకోండి. క్రైస్తవుల ప్రేమ మా ప్రేమ పరాభవము కాదు. శతాబ్దాల నుంచి
ఈ నేలపైన, ఈ భారతదేశ గడ్డపైన విద్యనిచ్చింది, వైద్యం ఇచ్చింది, సేవలు చేసింది, హాస్పిటల్స్ కట్టించింది, పాఠశాలలు కట్టించింది, ఈ దేశానికి, దేశ ప్రజలకి ఎంతో చేసింది క్రైస్తవ్యం. ఈరోజు ఆ క్రైస్తవ్యాన్ని మీరు అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారు, రకరకాల లేనిపోని కారణాలు, సాకులు చెప్పి. ఈరోజు ఒక క్రైస్తవుడు తన హక్కుల కోసం మాట్లాడితే మీరు మాట్లాడే హక్కు ఎక్కడిది, మీరు మాట్లాడద్దు అంటున్నారు, అది కూడా నేరం అంటున్నారు. ఇప్పుడు నాకు ప్రశ్న ఏంటంటే, ఒక ఆర్మీ ఆఫీసర్, ఒక క్రిస్టియన్ ఆర్మీ ఆఫీసర్ హక్కులనే కాపాడలేక అన్యాయం చేస్తే ఒక సాదాసీదా సామాన్య క్రైస్తవుడి హక్కులని కాపాడేది ఎవరు సార్ ఇక్కడ? ఇక క్రైస్తవుడు బతికేది ఎలా సార్ ఇక్కడ? ఈ క్రైస్తవుడు జీవనాన్ని కొనసాగించేది ఎలా సార్ ఇక్కడ? సైన్యంలో, ఆర్మీలో ఆఫీసర్ అంటే దేశం కోసం ప్రాణాల్ని కూడా త్యాగం చేయటానికి సిద్ధపడ్డ ఒక వ్యక్తి, దేశం కోసం ప్రాణం పెట్టే సైనికుల నాయకుడు. అలాంటి ఒక వ్యక్తి తన మత విశ్వాసం కోసం, ఆ విలువ కోసం, ఆ గౌరవం కోసం నిలబడి ప్రాధేయపడితే అలాంటి వ్యక్తిని మతం కోసం డిస్మిస్ చేస్తే ఎంతవరకు న్యాయం ఉంది దేశంలో? క్రైస్తవుల విలువ, క్రైస్తవుల పరిస్థితి ఎక్కడికి దిగజారిపోతుంది అని ఆలోచించండి ఒక్కసారి. ఒక ఆఫీసర్, ఒక మిలిటరీ ఆఫీసర్, ఒక క్రిస్టియన్ న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు కూడా అతని పెద్దలకే, అధికారులకే గుడిలోకి వెళ్ళకపోవటం నువ్వు చేసిన తప్పు అని చెప్పి అతన్ని తీర్పిచ్చి డిస్మిస్ చేశారే. ఇలాంటి పరిస్థితుల్లో ఒక గ్రామంలో ఉన్నటువంటి సాదాసీదా క్రైస్తవుడు న్యాయం కోసం ఎవరి దగ్గరికి వెళ్ళి అర్జించాలి? ఇది ఒక వ్యక్తి కథ కాదు, క్రైస్తవ సమాజం మొత్తం ఎక్కడికి దిగజారిపోయిందో చూపిస్తున్నటువంటి ఒక అర్థం. ఈ తీర్పు క్రైస్తవులకు ఒక హెచ్చరిక లాంటిది, గుర్తుపెట్టుకోండి. క్రైస్తవులమైన మేము అడిగేది ఒక్కటే, మా మతాన్ని ఆచరించే స్వేచ్ఛ, మా విశ్వాసానికి కాస్తంత గౌరవం, మా మనస్సాక్షికి వ్యతిరేకంగా బలవంతము చేయకుండా ఉండాలి అని మేము కోరుకుంటున్నాం. ఈ తీర్పు, సుప్రీంకోర్టు తీర్పు స్పష్టంగా చూపిస్తుంది క్రైస్తవుల హక్కుల మీద ఒత్తిడి పెరుగుతుంది అని. మరి మనం ఇంకా మౌనంగా నోరు మూసుకొని ఉంటే, నాయకుడు లేకుండా పార్లమెంట్లో, అసెంబ్లీలో మనకంటూ నాయకుడు లేకుండా పరిస్థితి ఉద్రిక్తత పెరుగుతుంది, మరింత తీవ్రమవుతుంది. బ్రతకటానికి కూడా ఈ దేశంలో నీకు చోటు లేకుండా పోతుంది. మన హక్కులు కాపాడుకోవడానికి ప్రేమతో, శాంతితో, ధైర్యంతో నిలబడాల్సిన సమయం వచ్చింది. క్రైస్తవుల బలం ఇది ద్వేషం కాదు, హింస కాదు, ప్రతీకారం అంతకంటే కాదు. మన బలం ధైర్యమైన ప్రేమ, మన ఆయుధం సత్యం, మన కవచం రాజ్యాంగం, మన బలం దేవుడు. మనకు ఎదురు నిలిచేవారు ఉండొచ్చు, కానీ మనమందరం కలిసి నిలబడితే మన హక్కులని ఎవ్వరూ తొక్కలేరు, మన స్వరాన్ని ఎవ్వరూ మూయలేరు, మన విశ్వాసాన్ని ఎవ్వడు లాక్కోలేడు. స్టాండ్ విత్ మీ, నాతో నిలవండి. ఈ రోజు శామ్యుయల్ కమలేషన్ గారికి న్యాయం జరగకపోయినా ఈరోజు భారతదేశ క్రైస్తవుల హృదయాల్లో ఒక నిర్ణయం మంటలా రగులుతుంది. మన విశ్వాసాన్ని మనం రక్షించుకోవాలి, మన హక్కుల కోసం నిలబడి పోరాడాలి. మనం ఒంటరి వాళ్ళం కాదు, మనమంతా ఒక కుటుంబం, ఒక సైన్యం అని ప్రూవ్ చేయాలి. ఈ దేశం మనది కూడా, మన పన్నులతో ఈ దేశం నడుస్తుంది, ఈ దేశం మన సేవలతో ఎదిగింది, ఈ దేశం మన ప్రార్థనలతో ఆశీర్వదించబడింది. కాబట్టి క్రైస్తవులారా, మన హక్కుల కోసం మనం ప్రశ్నించటం, న్యాయం కోసం పోరాడటం, నాయకుడి కోసం ముందుకెళ్ళటం, ఐక్యత కలిగి ఉండటం తప్పు కానే కాదు. నిర్దిష్టంగా నిలబడటం అస్సలు తప్పు కాదు. సత్యం చెప్పటం తప్పు కాదు. ఈరోజు నేను ఒక సత్యం చెప్తున్నా, క్రైస్తవులు నిలబడితే న్యాయం నిలబడుతుంది. క్రైస్తవులు నిలబడితే దేశం న్యాయ పదములో నిలబడుతుంది. క్రైస్తవులు ధైర్యంగా ఐక్యతతో అడుగేస్తే మార్పు ఖాయం. ధైర్యంగా నిలబడదాం, శాంతియుతంగా మాట్లాడదాం, ప్రేమతో పోరాడదాం. మనం ఐక్యతగా ముందుకెళ్లాలని, ఏకం కావాలని అభినయ్ దర్శన్ అని నేను సిపిఎఫ్ తరపున రాష్ట్రమంతా పాదయాత్ర చేయటానికి వస్తున్నా. ఒక క్రిస్టియన్ ఆర్మీ ఆఫీసర్కి జరిగిన అన్యాయం ఎక్కడ ఏ క్రైస్తవుడికి జరగకూడదనే రాష్ట్రమంతా పాదయాత్ర చేయటానికి నేను వస్తున్నా. క్రైస్తవ నాయకులారా, ఏకమవుదాం. పాస్టర్లందరూ ఏకమవుదాం. క్రైస్తవులందరూ ఏకమవుదాం. మనందరం ఏకమవ్వకపోతే మన స్థితి రోజు రోజుకు దిగజారిపోతుంది, మన విలువ, గౌరవం అనగారిపోతుంది. అర్థం చేసుకుంటారని ప్రేమతో మనవి చేస్తున్నా. థ్యాంక్ యూ.